మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుందాం ఇప్పుడు అందరం కూడా. ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం 2, 3 స్థానములలో గురువు ఉండడం వలన, అలాగే 12లో శని, అలాగే 12లో రాహువు, 6, 5లో కేతువు సంచారము చేత చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి పూర్వార్ధం అంటే ముందు భాగంలో కొంత లాభాలు అధికంగా ఉంటాయి. అంటే వ్యాపారం చేసే వాళ్ళకి చక్కటి ఆదాయం ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళ పైనున్నటువంటి అధికారుల నుంచి చక్కటి సన్మానములు, సత్కారములు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి చక్కటి విద్య లభిస్తుంది. అలాగే మంచి కార్యక్రమములు అంటే కళారంగాల వారికి, అలాగే బ్రాహ్మణులకి, జాతక రంగంలో ఉన్నటువంటి వారికి, వీరందరికీ కూడా పూర్వార్ధంలో చక్కటి ఫలితాలు లభిస్తాయి. తర్వాత చివరి నెలలలో అంటే సంవత్సర చివరిలో కొంత ఒడిదొడుకులు ప్రారంభమవుతాయి. కనుక వారు జాగ్రత్త వహిస్తూ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయాలి. మేషరాశి వారంతా కూడా ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేస్తూ, ఆరాధిస్తూ, మంగళవారపు దీక్షలు, శనివారపు దీక్షలు ఆచరిస్తూ, అలాగే శ్రీమత్ సుందరకాండ పారాయణ చేస్తే వారికి చక్కటి ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం వారంతా కూడా, ఈ మేషరాశి వారంతా కూడా చక్కటి ఆనంద జీవనాన్ని సాగిస్తారు. తరువాతి రాశి మనకు వృషభ రాశి. ఆ వృషభ రాశి వారి యొక్క విషయం చూసినట్లయితే ఈ సంవత్సరం వారి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారి ఫలితాలు చూసినట్లయితే 1, 2లో గురువు, 11లో శని, 11, 10లో రాహువు, 5, 4 స్థానములలో కేతువు సంచారము చేత చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగముల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. వీరికి కొంత మధ్యస్థముగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యము చక్కగా ఉంటుంది. ధన లాభము ఉంటుంది. ఈ చక్కటి ఆనందమైనటువంటి ఉత్సవములలో, మంచి శుభకార్యములలో వీరు పాల్గొంటారు. అలాగే వీరి చేత శుభకార్యములు కూడా ఎక్కువ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు గొప్పనైనటువంటి వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ సౌఖ్యము, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి లభిస్తాయి. అదేవిధంగా సంతాన ప్రాప్తి కూడా ఈ సంవత్సరం ఉంది. వీరు నూతనముగా తలపించినటువంటి కార్యములు త్వరగా నెరవేరుతాయి. అలాగే వీరికి వ్యాపార విషయంలోకి వచ్చినట్లయితే వ్యాపార విషయంలో అధిక లాభములు గొప్పగా వచ్చును. కానీ జాగ్రత్త వహించడం చాలా మంచిది. చివరి సమయంలో కొంత అనుకూలత తగ్గుతుంది. కనుక వీరు కూడా మనకు భగవంతుని యొక్క అనుగ్రహము ఉండడం ఎంతైనా మంచిది. కనుక వీరు శ్రీమన్నారాయణుణ్ణి అంటే మహావిష్ణువుని ఆరాధించడం మంచిది. వీరు మహావిష్ణువుని ఆరాధిస్తూ విష్ణు సహస్రనామ పారాయణములు, అలాగే కృష్ణాష్టకం, హరియాష్టకం ఇటువంటి పారాయణాలు చేస్తే ఈ సంవత్సరం వీరు గొప్పనైనటువంటి ఫలితాన్ని పొందుతారు. జై శ్రీమన్నారాయణ. తర్వాతి రాశి మనకు మిథున రాశి. ఈ మిథున రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్లయితే వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి 12, 1 స్థానములలో గురువు, 10వ స్థానములో శని, 10, 9లలో రాహువు, 4, 3లో కేతువు సంచారము చేత వీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగములయందు జాగ్రత్తగా మెలగాలి. శుభకార్యములు చేయుట వలన ధన వ్యయము ఎక్కువగా ఉంటుంది. అలాగే పంట పండించేటువంటి వ్యవసాయ రంగముల వారికి కొంత
నష్టము ఏర్పడుతుంది. అలాగే వీరికి కొంత బాధలు అధికంగా ఉంటాయి ముందు భాగంలో, అంటే సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సర అర్థం వరకు కూడా వీరికి కొంత ఒడిదొడుకులు తప్పవు, కొన్ని బాధలు కూడా ఉంటాయి. కనుక వీరు జాగ్రత్తగా మెలగడం మంచిది. కానీ చివరి సమయంలో మాత్రం, అంటే సంవత్సర అంతంలో ఒక 4 నెలల ముందు, అంటే సంవత్సరం ఎండింగ్‌కి 4 నెలల ముందు మాత్రం చక్కటి ఫలితాలు లభిస్తాయి. వీరికి ఉన్నటువంటి ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి కష్టములు కూడా తొలగి చక్కటి ఆదాయం వస్తుంది. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి చక్కటి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకి చక్కటి ధనలాభం ఉంటుంది. కనుక వీరు ఈ సంవత్సరం ఎక్కువగా వీరు సుందరకాండ పారాయణంలో 27 సార్లు, అంటే సుందరకాండ పారాయణని ఈ సంవత్సరం 27 సార్లు పఠించడం వలన వీరికి భగవద్ అనుగ్రహం చేత వీరు కూడా ఈ సంవత్సరం చక్కటి సుఖమయమైనటువంటి జీవనాన్ని సాగిస్తారు. జై శ్రీమన్నారాయణ. తర్వాత కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి 12లో గురువు, 9లో శని, 8లో రాహువు, 2లో కేతువు సంచారము చేత వీరు చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగములందు వీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. విచారము అధికంగా ఉంటాయి. మానసిక ఆందోళనలు, రోగ భయములు, వివిధ రూపములుగా కష్టములు వీళ్ళకి వస్తూ ఉంటాయి. ఎట్నుంచి వస్తాయో తెలియదు కనుక చాలా జాగ్రత్తగా మెలగడం మంచిది. అలాగే వీరు అనుకున్నటువంటి సంకల్పించినటువంటి కార్యములు చెడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వీరు ఏదైనా కార్యము తలపిస్తే ముందుగా భగవత్ ప్రార్థన ద్వారా వీరు కార్యక్రమాలు తలపించడం చాలా మంచిది. అలాగే పెద్దలను అడిగి తెలుసుకొని కార్యక్రమాలు ప్రారంభించడం చాలా మంచిది. వీరికి కూడా ఈ సంవత్సరము అర్ధము వరకు, అంటే సగం రోజుల వరకు కూడా 6 నెలల వరకు కూడా కొంత ఒడిదొడుకులు చాలానే ఉంటాయి. సినీ రంగాల వారికి కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు. కనుక వీరు చివరి సమయంలో వరకు కూడా వీరికి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ వీరు కూడా సుందరకాండ సప్తసర్గ పారాయణం చేయడం ద్వారా భగవద్ అనుగ్రహం వీరికి లభించి వీరు కూడా సుఖమైనటువంటి జీవనాన్ని సాగిస్తారు. జై శ్రీమన్నారాయణ. తర్వాతి రాశి మనకు సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి 11వ స్థానంలో గురువు, 8వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహువు, 1వ స్థానంలో కేతు సంచారము చేత వీరు చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగములలో వీరికి చక్కటి జయం లభిస్తుంది. ఆరోగ్యము చక్కగా ఉంటుంది. ఎక్కువ ఉత్సాహవంతులుగా ఉంటారు. నూతన కార్యక్రమములు, నూతన వాహనములు, నూతన గృహములను ఇవన్నీ కూడా వీరు పొందగలుగుతారు. వివాహం కానటువంటి వాళ్ళకి చక్కటి వివాహం, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వీరు కూడా చక్కని సుఖమైనటువంటి జీవనాన్ని సాగిస్తారు ఈ సంవత్సరం. అయినప్పటికీ కొంత జాగ్రత్తగా మెలగడం మంచిది. ఎందుకంటే చివరి సమయంలో వీరికి కొంత ఒడిదొడుకులు సంభవించును. కనుక వీరు ఆకస్మికంగా ప్రయాణాలు చేయడం, అనుకోకుండా వాహన ఇబ్బందులు రావడం ఉన్నది. కనుక వీరు సుందరకాండ పారాయణని ఈ సంవత్సరం 11 మార్లు చేసినట్లయితే వీరికి ఆ భగవద్ అనుగ్రహం చేత చక్కటి సుఖమైనటువంటి జీవనాన్ని సాగిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఇక కన్యా రాశి. ఈ కన్యా రాశి వారిది చూసినట్లయితే ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి 10వ స్థానంలో గురువు, 7వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు, 12 స్థానంలో కేతువు సంచారము చేత వీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగములలో యందు వీరికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబమునందు కొంత చికాకులు, అలాగే వ్యాధులు, భయములు, వాహన ఇబ్బందులు, అనుకోకుండా ప్రయాణాలు వెళ్ళడం, ఇలాంటి కొన్ని ఒడిదొడుకులు ఎక్కువగా ఉండడం చేత ధన నష్టం కూడా కలుగుతుంది. వీరికి కొంత ఇంద్రియములకు సంబంధించినటువంటి
రోగబాధలు వచ్చే అవకాశములు ఉన్నందువలన వీరు కొంత జాగ్రత్త వహించడం, ఆరోగ్యమునందు కొంత శ్రద్ధ వహించి ఆరోగ్య ఇబ్బందుల వచ్చే అవకాశం ఉన్నందువలన వీరు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంచడం చాలా మంచిది. కనుక వీరు ఆదిత్య హృదయం, శ్రీరామ రక్షా స్తోత్రం పఠించినట్లయితే వీరికి ఈ సంవత్సరం వీరి యొక్క జీవన విధానం అనేది సుఖంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇక మనం తులారాశికి వెళుతున్నాం. తులారాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారిది చూసినట్లయితే ఈ రాశి వారికి 9వ స్థానంలో గురువు, 6వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహువు, 11వ స్థానంలో కేతువు సంచారం చేత వీరికి కూడా చేసేటువంటి ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగముల యందు జయము, అలాగే గృహ, ధన, ధాన్య లాభములు, అలాగే కులాచారముల యందు శ్రద్ధ, అంటే వృత్తి వ్యాపారముల యందు శ్రద్ధ, గృహలాభము, శుభకార్యాచరణ, శుభమైనటువంటి కార్యములలో పాల్గొనడం, భోజన సౌఖ్యము, వివాహం కానటువంటి వారికి చక్కటి వివాహం, బంధుమిత్రుల యొక్క కలయిక, అలాగే హృదయమునందు చక్కటి ఆనందము, కుటుంబములో కూడా కుటుంబములో ఉన్నటువంటి వారందరితో, కుటుంబ సభ్యులందరితో కూడా చక్కటి జీవన విధానం సాగించేటువంటి యొక్క గొప్పనైనటువంటి అవకాశం వీరికి ఈ సంవత్సరం ఉంది. అలాగే సంతాన యోగ్యము, అదేవిధంగా వీరికి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్లు, విద్యార్థులకి చక్కటి స్థానములో పరీక్షలు పాస్ అయ్యేటువంటి ఒక గొప్ప అవకాశం, అలాగే వ్యాపార రంగముల వారికి ఎటు చూసినా సరే జయము సంభవించి చక్కగా వీరికి ఆదాయము కూడా ఎక్కువగా వస్తుంది. కానీ జాగ్రత్త వహించడం మంచిది అని చెప్తున్నారు మన పెద్దలు. అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరం చక్కగా విష్ణువుని ఆరాధించడం మంచిది. హరి అష్టకం, కృష్ణాష్టకం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణను చేసినట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి జీవన విధానాన్ని సాగిస్తారు. జై శ్రీమన్నారాయణ. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, పూజ్యం రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి 8వ స్థానంలో గురువు, 5వ స్థానంలో శని, 4 రాహువు, 10లో కేతువు సంచారము చేత వీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగముల యందు చాలా జాగ్రత్తగా మెలగడం మంచిది. ప్రయత్న కార్యములన్నీ కూడా కొంత నెరవేరకుండా ఉండటం చేత ఆసక్తికి లోనవుతారు. మనోవిచారము, అలాగే నీచుల పరిచయాలు, అంటే నూతన పరిచయాలను కొంత దూరం చేసుకోవాలి. ఎందుకంటే నూతన పరిచయాల వలన వీరికి కొంత ఈ సంవత్సరం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున వృశ్చిక రాశి వారు, మళ్ళొకసారి చెప్తున్నా, వృశ్చిక రాశి వారు నూతన పరిచయములను కొంత దూరంగా ఉంచడం చాలా మంచిది. అలాంటి వాళ్ళని చేరతీయడం వలన, నూతన వ్యక్తులని చేరతీయడం వలన వీరికి కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వీరికి రాజబాధలు, అంటే ఉద్యోగస్తులకైతే వారి పైన ఉన్నటువంటి అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ ఉండడం చేత మనో విచారము కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే సోదరులతో కొంత కలహం ఏర్పడుతుంది. అలాగే వ్యాపార రంగముల వారికి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ చివరి సమయంలో లాభదాయకంగా ఉంటుంది వ్యాపారముల వారందరికీ కూడా. కావున వీరు కూడా ఈ సంవత్సరం శ్రీమత్ సుందరకాండ పారాయణని 28 మార్లు చేసినట్లయితే వీరికి కూడా గొప్పనైనటువంటి ఫలితం లభిస్తుంది. అయితే ప్రతి వారికి కూడా మేము సుందరకాండ పారాయణ చెప్తున్నాం. సుందరకాండ పారాయణ చేయలేనటువంటి వారు కనీసం హనుమాన్ చాలీసా లేదా హనుమంతుల వారి ప్రార్థన, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ప్రార్థన చేసిన, లేదా శ్రీరామనామాన్ని నిత్యము జపించిన వీరందరికీ కూడా చక్కటి సుఖ సౌఖ్య భోగాలు లభిస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు కూడా శ్రీమత్ సుందరకాండ పారాయణ చేస్తూ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించడం చాలా మంచిది. అలాగే ధనస్సు రాశిలోకి వెళుతున్నాం. ధనుర్రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి కూడా 7లో గురువు, 4లో శని, 11లో రాహువు, 9లో కేతువు సంచారము చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగముల యందు వీరికి కూడా కొంత మిశ్రిత
మిశ్రమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ధన నష్టము, అగ్ని భయములు, చోర భయములు, రాజభయములు, ఇంద్రియ రోగ భయములు ఇలాంటివి కొన్ని ఉండడం చేత వీరు చేసేటువంటి ప్రయత్నములు కూడా చెడిపోవును. వీరు కూడా ఏదైనా చేస్తే జాగ్రత్త వహిస్తూ భగవత్ ప్రార్థన చేస్తూ పెద్దల యొక్క అనుమతి తీసుకొని నలుగురి యొక్క ఆలోచన మేరకు వీరు వారి జీవన విధానాన్ని సాగించడం చాలా మంచిది. ఇలాగే ఈ రాశి వారు కూడా శ్రీమత్ సుందరకాండ పారాయణ చేస్తే వారికి కూడా ఈ సంవత్సరం చక్కటి ఫలితాలు లభిస్తాయి. ఇక మకర రాశి. మకర రాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి 6లో గురువు, 3లో శని, 2లో రాహువు, 8లో కేతువు సంచారము చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగముల వారికి మిశ్రిత ఫలితములు ఉంటాయి. మనస్సుకు ఆనందము, సంగమునందు గౌరవము, కీర్తి, ధనలాభము, ధర్మకార్యాచరణములు చేయుట వలన చక్కటి సంపద లభించును. చేసేటువంటి వృత్తుల యందు అభివృద్ధి, కుటుంబమునందు చక్కటి సౌఖ్యము, అలాగే గృహలాభము, ఏ పని చేసినా సరే వీరికి జయము సంభవిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఆరోగ్యము చక్కగా ఉంటుంది. చక్కటి తేజస్సు, బలము కలిగి శుభకార్యాచరణ చేయుటలో ఎక్కువ శుభకార్యాచరణలు చేస్తారు. అంటే మంచి కార్యములు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రాదుల యందు సంగమునందు చక్కటి గౌరవం కూడా లభిస్తుంది. కానీ వీరు సుందరకాండ పారాయణ చేసుకోవడం వీరికి చాలా మంచిది. ఎందుకంటే వీరికి కూడా చివరి సమయంలో కొంత ఒడిదొడుకులు సంభవిస్తున్నాయి. కనుక వీరు కూడా సుందరకాండ పారాయణ, సప్తసర్గ పారాయణ చేయడం వలన ఈ సంవత్సరం వీరి జీవన విధానం కూడా చక్కగా శ్రద్ధగా సాగుతుంది. ఇక కుంభరాశి. కుంభరాశి వారిది చూసినట్లయితే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి 5లో గురువు, 2లో శని, 1లో రాహువు, 7లో కేతు సంచారము చేత వీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగముల యందు మిశ్రిత ఫలితములు లభిస్తాయి. నూతన ప్రయాణములు తలపెట్టుట, ఆర్థిక విషయముల యందు సానుకూలత, బంధుమిత్రుల యొక్క కలయిక, నూతన వ్యక్తుల పరిచయము వలన సత్కర్మాచరణ అంటే మంచి కార్యములు చేసేటువంటి గొప్పనైనటువంటి అవకాశం ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయములు అవుతాయి. రాజకీయ పరంగా వీళ్ళకి చక్కటి స్థానం లభిస్తుంది. అలాగే వీరికి సంగమమునందు గొప్పనైనటువంటి గౌరవము లభిస్తుంది. కుటుంబంలో కూడా చక్కటి పరిస్థితులు వచ్చి కుటుంబ సభ్యులందరి మందు కూడా వీరు గౌరవింపబడతారు. ఇటువంటి గొప్పనైనటువంటి శుభ కార్యాచరణలు అలాగే భూగృహ లాభములు కూడా వీరికి ఉన్నందువలన మధ్య సమయం వరకు వీరికి చక్కటి ఫలితాలు ఉంటాయి. మధ్యమం నుంచి అంతము వరకు కూడా భూ నష్టము, కొంత ధన నష్టము, కొంత ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి. కనుక వీరు కూడా శ్రీమత్ సుందరకాండ పారాయణ 28 మార్లు చేసినట్లయితే ఈ సంవత్సరం వీరు కూడా సుఖవంతమైనటువంటి జీవనాన్ని సాగిస్తారు. అలాగే మనకు చివరిది మీనరాశి. మీనరాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి 4లో గురువు, 1లో శని, 12లో రాహువు, 6లో కేతు సంచారము చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారముల యందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రయత్న కార్యములు కొంత అనుకూలతగా ఉండవు. కనుక ఏదైనా కార్యం చేసేటప్పుడు పెద్దలను, భగవంతుణ్ణి ప్రార్థించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ప్రయాణముల యందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. రుణ బాధలు అధికముగా ఉండును. కనుక ఎవరి దగ్గర అప్పులు తీసుకోకండి ముందుగా. ఎందుకంటే రుణబాధములు అధికముగా ఉన్నాయి కనుక అప్పు చేసేటప్పుడు కొంత ఆలోచించి వ్యవహరించడం ఇది సరైనటువంటి ఖచ్చితమైనటువంటి ఖర్చు అనుకుంటేనే అప్పు చేయండి. లేకపోతే అప్పులు చేయకూడదు. అప్పు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం. అలాగే బంధుమిత్రులతో కొంత విరోధము ఏర్పడును. కావున వీరు జాగ్రత్త వహిస్తూ ఈ యొక్క సంవత్సరం భగవంత్ ఆరాధన ద్వారా వీరి జీవన విధానం సాగిస్తే, చాలా శ్రద్ధగా భగవంతుని ఆరాధిస్తే వీరి జీవన విధానం బాగుంటుంది. కనుక వీరు శ్రీరామ రక్షా స్తోత్రమును నిత్యము పఠిస్తూ, ఆరోగ్య ఇబ్బందులు కూడా కొంత ఉండడం చేత ఆదిత్య హృదయము
పారాయణ కూడా నిత్యము చేస్తూ, అంటే నిత్యము సూర్య భగవానుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థించినట్లయితే వీరి జీవన విధానం కూడా చక్కగా సాగుతుంది ఈ సంవత్సరం. ఇది ఈ సంవత్సరము యొక్క 12 రాశుల ఫలితములు. అదేవిధంగా ఎవరైనా సరే ప్రతి సంవత్సరం కూడా భగవత్ ప్రార్థన చేయడం, నిత్యము లేవగానే మనం భగవంతుణ్ణి దర్శిస్తే మనకుండేటువంటి రాశి ఫలితాలు కూడా మారిపోతాయి. ఎందుకు అంటే భగవంతుడు చెప్పాడు ఏమని, నన్ను నమస్కరిస్తే మిమ్మల్ని అందరినీ నేను చక్కగా అనుగ్రహిస్తాను అని. మీరు ఏం చేసినా సరే దానికి ఫలితాన్ని ఇచ్చేవాడిని నేనే అనుకని భగవంతుణ్ణి మనం ప్రార్థన చేసినట్లయితే భగవంతుడు మనకి చక్కటి జీవన విధానాన్ని అందిస్తాడు. కనుక ప్రతి ఒక్క రాశివారు శ్రీమన్నారాయణుణ్ణి ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ హరి అష్టకం, కృష్ణాష్టకం రోజు ఉదయాన్నే చదివినట్లయితే మనకు చక్కటి ఫలితాలు లభిస్తాయి. కనుక 12 రాశుల వారు కూడా నిత్యము హరి అష్టకం, కృష్ణాష్టకం పఠించేటువంటి విధానాన్ని పెట్టుకోండి. సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే మనకు చక్కటి రాశి ఫలితాలు చక్కగా ఉంటాయి. మన జీవన విధానం కూడా చక్కగా సాగుతుంది. జై శ్రీమన్నారాయణ.